అయితే నీకు 25,000 కావాలన్నమాట. నాకు తెలిసిన చోట వాచ్మెన్ జాబ్ ఖాళీగా ఉంది. రాత్రిపూట జాబ్ చేస్తుంటూ పగల్ని ప్రయత్నం చేసుకో. వాచ్మెన్ జాబ్ చేసుకుంటే ఏమొస్తుందా బాబా? అక్కడే పెప్పులో కాలేశావు. వాళ్ళ నెలకు 5-6 వేలు తక్కువ ఇవ్వరు. 5-6 వేలే? అవును, వాళ్ళది రాజ కుటుంబం. డబ్బు మంచినీళ్ళ ఖర్చు చేస్తారు. ఇదిగో అడ్రస్, వెంటనే వెళ్ళు. పిఠాపురం రాజావారు ఇంకా రాలేదేమిటి? అవతల పెళ్లి చూపులకు ముహూర్తం మించిపోతుంది. పాన్సాబ్ సుబ్బారావు గారు చెప్పాడుగా అన్ని భారీగా ఉంటాయని. నిజమే. అరుగో ఇచ్చేశారు. రండి రండి రండి, కోసం కాస్త ఆలస్యంగా వేయించేశారు. అవునవును, జపాన్ లో టిఫిన్ చేసి అమెరికా వెళ్ళి టీ తాగి వచ్చేసరికి కొంచెం ఆలస్యమైంది. రండి రండి. బావగారు వచ్చాం హీరోలో ఉన్నారు కదక్క. కింద కూర్చుంటారా ఏంటి? పైన కూర్చోండి. నువ్వు అల్లుడు గారికి షర్బత్ ఇవ్వమా? నచ్చిందంటున్నారు. కట్నం ఎంత కావాలో అడగండి. ఇంతకు మీకు ఎంత కావాలో చెప్పలేదు. 2 పూట్ల తిండి పెట్టి 5-6 ఇవ్వండి. ఇదేమిటండి పెట్టి 5-6 ఇమ్మంటారేమిటి? ఈ కాలం పెళ్లిళ్లకు ఒంటిపూట భోజనమే కదా. వాళ్ళ బంధువర్గానికి 2 పూటల భోజనాలు ఏర్పాటు చేయాలంటున్నారు. కట్న కింద 5-6 కోట్లు అడుగుతున్నారు. అయితే మేము రెడీ. అనమాట. మరి ఇతర లాంఛనాలు? లాంఛనాలు కూడా అసలు నైట్ డ్యూటీ, పరుపు దిండి దుప్పటి, ఓ ఫ్లాష్ ఉన్న టీ ఇస్తే చాలు. చూడబోతే బావగారు పెళ్లికి ముందే ఫస్ట్ నైట్ కాన్సీలో ఉన్నారే. ఇంపోర్టెడ్ పరుపు దుప్పటి ఏర్పాటు చేస్తాం. పరుపు మీద చల్లడానికి కాశ్మీర్ నుంచి గులాబులు తెప్పిస్తాం. పారు నుంచి పరుపు, కాశ్మీర్ నుంచి పువ్వులా? సరే మీ ఇష్టం. ఇంతేనా, ఇంకేమైనా కావాలా? ఓ టార్చ్ లైట్ కూడా కావాలండి. టార్చ్ లైటా? అదే కరెంట్ పోతే లైట్ వేసి చూసుకోవడానికి. అసలే నాకు కొత్త కదా. మొత్తానికి అబ్బాయి రసికుడే. పిఠాపురం జమీందారులా మజాకా? అబ్బో. ఆడ మీద మీకు పందిరి మంచం రెడీగా ఉంది. ఆ మంచం మీదే తరతరాల నుంచి కార్యక్రమం జరుగుతుంది. ఓహో, అయితే ఇప్పుడు డ్యూటీ మంచం మీద అనమాట. మంచమా? ఏది మంచం సార్ చూపిస్తారా? అది ఓటితో గట్టితో తేల్చుకుంటాను. చూద్దాం. హలో, పిఠాపురం జమీందారు గారా? ఫ్లైట్ లేట్ అయిందా? అయితే త్వరగా మంచం చూపించండి, డ్యూటీ ఎక్కుతా. ఇంతకు ఎవర్రా నువ్వు? వాచ్మెన్ ఉద్యోగానికి వచ్చిన పిట్టల్లో. పిట్టల తరువా? పిఠాపురం జమీందారు కాదనమాట. కాదు. ఎంత బిల్డప్ ఇచ్చావరా వేతవా? ఒరేయ్, నిన్ను ఇప్పుడే గంతో పేల్చి చంపే.